రుణమాఫీ ప్రక్రియంగా పూర్తి కాలేదని అర్హులందరికీ తమ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి అన్నారు. 2 లక్షలపై వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, రుణమాఫీపైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు రుణమాఫీపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హరీశ్వరరావు గారు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. ఎవరికైతే మిస్ అయి ఉన్నాయో, ఏదైనా పొరపాటున వాళ్ళకి అందలేదో అది ఒక పక్కన జరుగుతూ ఉంది కార్యక్రమం. అది కాకుండా కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి అంతా లెక్కలు తయారవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లకు ఆ బాధ్యత పెట్టిండ్రు. ఇంకా ఇది ఎంత పెరుగుతుందో తెలియదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 31,000 కోట్ల రూపాయల అంచనా ఉన్నది, పెరిగితే ఇంకా 5-10,000 కోట్లు పెరగొచ్చు అని కూడా అన్నాడు. కాబట్టి హరీష్ రావు గారు, మీరు ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఈ విధంగా సంపూర్ణంగా కాకముందే మీరు ఎన్నడయా నిజంగా అప్పులున్నోనికి ఇవ్వకపోతుంది, సకాలంలో పెట్టుబడికి డబ్బు రాలేదు, ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే మీరేనాడు కూడా ఒక్క మాట కూడా వాళ్ళను బాసటగా నిలబడలేదు. మీరా మాట్లాడేది? మీరు మాట్లాడతారా రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి? మీరా మాట్లాడేది? ఖరీఫ్లో ఇవ్వాల్సింది మీరు రబీ ఆఖరి వరకు కూడా ఇవ్వలే. లెక్కలు ఉన్నాయి. మీరు అధికారంలో లేకపోవచ్చు, అగ్రికల్చర్ ఆఫీసులో లెక్కలు ఉన్నాయి. మీరు ఎప్పటిదాకా రుణమాఫీ, రైతు బంధు ఎప్పటిదాకా ఆలస్యం చేసిండ్రు? ఇవన్నీ లెక్కలు ఉన్నాయండి. మీరు ఒట్టిగానే గాలికి మాట్లాడి మమ్మల్ని ఏదో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే రైతాంగం మమ్మల్నే నమ్ముతారు కానీ మిమ్మల్ని నమ్మరు. మీరు